నమస్తే వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాలుగా సహకరిస్తామని విశాఖ వేదికగా స్పష్టం చేసిన భారత ప్రధాని పూడి మడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు పన్ను విభాగాలను ప్రారంభించిన మోదీ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా కల్పించిన మాజీ ముఖ్యమంత్రి అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు తోడుగా నిలుస్తాం పై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకుంటున్న జగన్ 2025వ సంవత్సరంకు సంబంధించిన జిల్లావాణి క్యాలెండర్ను అభిమానుల సమక్షంలో ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే బంటారు జిల్లావాణి ఛానల్ మరియు పేపర్ మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించిన సత్యనందరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖాస్త్రం సంధించిన ఉద్యమ నేత ముద్రగడ మీ తనయుడు అంటూ రెడ్ బుక్ పేరుతో కేసులు పెడుతుంటే రేపటి రోజున జగన్ అధికారం వస్తే ఏమిటని ప్రశ్నించిన పద్మనాభం ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు విశాఖలో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు 2.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రానికి పూడికి మడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ గుంటూరు బీబీనగర్ లైన్ల డబ్లింగ్ పనులకు గుత్తి పెండేకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు దువ్వాడ సింహాచలం ట్రాక్ల నిర్మాణానికి విశాఖ గోపాలపట్నం ట్రాక్ల నిర్మాణానికి చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ 2 లక్షల కోట్ల పైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీకి సరికొత్త టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మారాలన్నారు భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా విశాఖపట్నం ఉండబోతుందని విశాఖ నగరంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు పోతుందని అన్నారు వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర రాయలసీమలను అభివృద్ధి చేస్తామని ఇచ్చిన విభజన హామీను అమలు చేస్తామని అన్నారు మరోవైపు మోదీ పర్యటన నేపథ్యంలో ఆందోళనకు దిగిన రాజకీయ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది प्रधानी गारी చేతుల మీదుగా ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు శంకుస్థాపన सरकार के मंत्रीगण सभी सांसद और अन्य विधायकगण अन्य गणमान्य नागरिकगण भाई और बहनों आंध्र प्रजला प्रेम मरियु अभिमानानिकी నా కృతజ్ఞతలు నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది मैं सबसे पहले सिमाचलम वरालक्ष्मी नरसिम्हा स्वामी को प्रणाम करता हूं आंध्र प्रदेश गवर्नर श्री सैयद अब्दुल नजीर गारू जननेता मुख्यमंत्री श्री चंद्रबाबु नायडू गारू नेता मरियु अभिनेता डिप्यूटी सीएम पवन कल्याण गारू కేంద్ర ప్రభుత్వంలో నా సహచర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రముఖులు సోదర సోదరీమణులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు నా అభిమానం చూపించే అవకాశం ఇప్పుడు నాకు లభించింది ముందుగా మన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి నేను నమస్కరిస్తున్నాను साथियों
आप सबके आशीर्वाद से 60 साल के अंतराल के बाद देश में तीसरी बार एक सरकार चुनी गई और सरकार बनने के बाद నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ is referring to me. You have introduced Swarna Andhra Pradesh. Go to universities, educate our students, continuously take it as a campaign mode, then only you will succeed. Andhra Pradesh will become 2047 Swarna Andhra Pradesh. That is what he is telling to me. That is how ఆయన పనిచేస్తూ వచ్చాడు. ఈరోజు అందుకనే మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది. డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్ అంటే కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి పనిచేస్తే, రెండు ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే రెండంకెల అభివృద్ధి సాధ్యం. అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం. పేదరిక నిర్మూలన, ఈ దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ గారు దేశమంతా చేస్తే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నా, జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఇది మొదటి అడుగు, మంచి అడుగు. ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్. Thank you, sir. Thank you very much. May I now request our Honorable Prime Minister to press the button and unveil the plug to mark the laying of foundation stone of various projects. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇంతవరకు ఒకలా చూశామని, ఇకపై మరోలా చూస్తామని, గొప్పగా చూస్తామని చెప్పారు. ఈ విషయంలో మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, మీపై అన్యాయాలు చేస్తున్న వారి పేర్లు గుర్తుపెట్టుకోండి, వారిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వాళ్ళే కొడుతున్నారు, మళ్ళీ వాళ్ళే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఒక మనిషిది 10 చోట్ల తిప్పుతున్నారు. ఇవన్నీ కళ్ళెదుటే కనిపిస్తున్నాయంటూ ఎత్తి చూపారు. ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రెండో వైపున ఏం కనిపిస్తా ఉందా? బాధుడే బాధుడు. బహుశా ఎప్పుడూ ఎవరికి ధైర్యం కూడా చేయలేరేమో. 6 నెలలు కూడా తిరక్క మునిపే ఏకంగా 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడే బాధుడు అనే కార్యక్రమం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారేమో. బహుశా ఇంకెవరూ చేసేదానికి ధైర్యం కూడా సరిపోతేమో. కానీ ఈరోజు చూస్తే, కరెంటు బిల్లులు చూస్తే బాధుడే బాధుడు కార్యక్రమం కనిపిస్తూ ఉంది. కరెంటు బిల్లులు ఒక్కటే కాదు, ఇలా ఏది చూసినా కూడా గ్రామీణ రోడ్లలో ఇక రాబోయే రోజుల్లో టోల్ అంట. అంటే గ్రామీణ రోడ్లలో వెహికల్స్ ప్రయాణం చేస్తూ ఉంటే నేషనల్ హైవేల మీద టోల్ కట్టే పరిస్థితి చూసినాం. ఇప్పుడు గ్రామీణ రోడ్లలో కూడా టోల్ వసూలు చేసే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడతా ఉన్నాడు. ఇంతటితో అయిపోలే. సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే కార్యక్రమంతో మొదలు పెడితే మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ఫీజులే కాదు, రిజిస్ట్రేషన్ ఫీజులు స్థలాల మీదనే కాదు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఆ స్థలాల్లో ఉన్న ఆ ఇళ్ళ మీద కూడా. మామూలుగా ఇంటి విలువ ఒక 20 ఏళ్ళు స్థలంలో ఒక ఇల్లు ఉంటాయి. 20 ఏళ్ళ తర్వాత ఆ ఇంటి విలువ ఎంత అంటే 0. ఎందుకనంటే ఆ ఇంటికి ఏం విలువ ఉంటుంది? 20 ఏళ్ళ ఇల్లు, 15 ఏళ్ళ ఇల్లు అని అంటే. కానీ అట్ట కాదు.
ఆ ఇల్లు ఉంటే చాలు, ఆ ఇంటికి కూడా మొట్టమొదటిసారిగా రేట్లు వాటికి కూడా పెంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు విలువ కట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఏది తీసుకున్నా కూడా బాధుడుగా అనిపిస్తూ ఉంది. మరోవైపున చూస్తే చదువుకుంటా ఉన్న పిల్లలకు ఫీజులు అందడంలా, చదువుకుంటా ఉన్న పిల్లలకు మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన మామూలుగా మేలో ఇవ్వాలి, ఏప్రిల్లో వెరిఫికేషన్ చేయాలి, మేలో మామూలుగా ఫీజులు వెనక్కి ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి. మనం ఉంటే అదే జరిగేది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి. కానీ మొట్టమొదటిసారిగా ఎవ్రీ క్వార్టర్, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మన హయాంలో చదివించే తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు చూస్తూ, ఏ పిల్లాడి చదువు కూడా ఆగిపోకుండా అడుగులు వేస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఫీజులు ఇస్తూ ఉన్న కార్యక్రమం విద్యా దీవెన, వసతి దీవెన కింద మనం ఇస్తూ ఉంటే, ఈరోజు మొట్టమొదటిసారిగా జనవరి, ఫిబ్రవరి, మార్చి బాయ్, ఏప్రిల్, మే, జూన్ బాయ్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ బాయ్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాయ్, మొత్తం 4 క్వార్టర్స్కి సంబంధించిన ఫీజులు 700 కోట్లు ఇంటూ 4 అంటే 2800 కోట్లు డ్యూ. వసతి దీవెన కింద మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో 1100 కోట్లు మనం బటన్ నొక్కి నేరుగా పిల్లల చేతుల్లో పెడతా ఉంటే అది పాయ. మొత్తానికి విద్యా దీవెన, వసతి దీవెన కింద 3900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు అందక మొట్టమొదటిసారిగా పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి, నెలకు 300 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేస్తూ ఏకంగా 1000 ప్రొసీజర్లు ఉన్నదాన్ని 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గొప్పగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం అమలు చేస్తే, ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ అమలు మనము చేస్తే, ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ 8 నెలల కాలంలోనే ఏకంగా మార్చి నుంచి తీసుకుంటే ఏకంగా 3000 కోట్ల రూపాయలు బకాయిలు ఆరోగ్యశ్రీ. ఏ పేదవాడు హాస్పిటల్కు పోలేని పరిస్థితి, ఏ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈరోజు ఫ్రీగా పేదవాడికి వైద్యం చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు వైద్య రంగానికి సంబంధించిన పరిస్థితి ఇది. వ్యవసాయ రంగానికి సంబంధించి పరిస్థితి చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది, ఆర్బీకే నిర్వీర్యమైపోయాయి, ఈ క్రాప్ అన్నది కనిపించడంలా, రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతులకు తోడుగా ఉంటూ రైతుకు అండగా ఉంటూ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లావాణి న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లావాణి న్యూస్ ఛానల్ ప్రాతినిధ్యం ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుకు సాగుతుందని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ముందుకు సాగుతూ ఉన్నదని స్థానం చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లావాణి యాజమాన్యానికి, విలేకరులకు, ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రావులపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు, మైగాపుల గురువయ్య నాయుడు, నందం కాశీ తదితరులు పాల్గొన్నారు. జిల్లావాణి సంవత్సర క్యాలెండరు ప్రారంభించడం, మరి ఈ సందర్భంగా జిల్లావాణి ప్రేక్షక మహాశయులకు, యజమాన్యులకు, సిబ్బందికి, కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి, ఎన్డీఏ కుటుంబ సభ్యులైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి జిల్లాలో ఉన్న ప్రజల యొక్క వాణి వినిపిస్తూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా జిల్లా ప్రజల దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి, ప్రజల దృష్టికి, జిల్లాలో ఉన్నటువంటి వార్తలు చాలా విపులంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జిల్లావాణి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనడం చాలా అభినందనీయం. జిల్లావాణి ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని, ప్రజలకు చేరువు కావాలని, మరెన్నో వార్తలు నిష్పక్షపాతంగా ప్రజలకు అందించాలని కోరుకుంటూ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా కిర్లంపూడి మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ లేఖలో ఘాటుగా విమర్శలు కురిపించారు. మీరు మీ తనయుడు అంటూ రెడ్ బుక్ పేరుతో కేసులు పెడుతున్నారు. రేపటి రోజున జగన్ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రాష్ట్రం ఎవరి జాగరి గాని, ఎవరు ఎస్టేట్ గాని కాదని, అమావాస్య తర్వాత పౌర్ణిమ, పౌర్ణిమ తర్వాత అమావాస్య వస్తాయని తమరికి తెలియనిది కాదని, రేపు మా జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు వారు మీలాగా నడుచుకుని విశ్వరూపం చూపిస్తే చాలా ప్రమాదం అన్న సంగతి మరువవద్దు అంటూ ఆయన వ్రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది. మీరు బయట చూసుకోండి. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని పెద్దాపురం గ్రామంలో ఉన్న హెచ్జియుపి స్కూల్ను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలని పూర్వ విద్యార్థులు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామం నుంచే దాదాపు 150 మంది పిల్లలు పక్క గ్రామమైన అల్లూరు జయంతిలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్తున్నారు. బాలికలు ఎక్కువ మంది ఉండటం వల్ల పాఠశాలకు ఇక్కడి నుంచి వెళ్లడం కష్టంగా ఉందని, ఇదే గ్రామంలో ఈ 10వ తరగతిగా ఉంటే బాగుంటుందని అన్నారు. పూర్వ విద్యార్థులైన పసుపులేటి వెంకట పుల్లారావు మాట్లాడుతూ ఈ పాఠశాలకు చుట్టూ ప్రహారీ, అటస్థలం, గేటు ఏర్పాటు చేయి లక్ష్యంతో ఉన్నామని గేటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఈ పాఠశాల అభివృద్ధికి నిత్యం పాటుపడతామని తెలిపారు. మరో విద్యార్థి మాట్లాడుతూ ఇప్పటి వరకు 8వ తరగతి వరకే ఉందని, దాన్ని అప్గ్రేడ్ చేసి 10వ తరగతి వారికి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆ పాఠశాల వేసిన ముగ్గులను మిడ్ డే మీల్స్ వారు ఈ సందర్భంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మన గ్రామ పెద్దలు, అట్లనే ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు వీళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలతోటి మరి ఈ పాఠశాల అభివృద్ధిలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు కానీ లేదా ప్రజలు కానీ వాళ్ళ భాగస్వామ్యం అనేది ఎప్పుడూ ఉంటూ వచ్చింది. ఇంత క్రితం కూడా మేము 2 షెడ్లు నిర్మాణం చేసినప్పుడు కూడా పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి వాళ్ళ వంతుగా సహకరించబట్టే ఆ పాఠశాలలో ఒక కిచెన్ షెడ్ ఒకటి, అట్లనే తరగతి గదులు కూడా నిర్మించాం. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడులో క్లాస్ రూమ్ అను టాయిలెట్స్ వచ్చినాయి. అవి పూర్తి అయినాయి కానీ ఇంకా కొంత దాంట్లో చేయవలసింది ఉంది. అలాగే ఇప్పుడు పాఠశాలకి ప్రముఖంగా ఏంటంటే ముందు గేటు, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయవలసి ఉంది. అది మరి మేము అడిగిన వెంటనే గ్రామంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు వాళ్ళు ముందుకొచ్చారు. అందుకు వాళ్ళకి సభాముఖంగా కూడా మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తప్పనిసరిగా అట్లనే లోపల గ్రౌండ్ కూడా పిల్లలు ఆడుకునే విధంగా దాన్ని చదును చేసి పిల్లలు ఆడుకోవటానికి వీలుగా తయారు చేస్తానని కూడా మరి హామీ ఇచ్చారు. తప్పనిసరిగా అవన్నీ పూర్తి అవుతాయని. రెండోది సిమెంట్ రోడ్డు ఒకటి పాఠశాల నుంచి R&B రోడ్డుకి వెళ్ళటానికి కావాల్సినటువంటి సిమెంట్ రోడ్డు కూడా యాక్చువల్గా మొన్న పెట్టేటప్పటికి టైం అయిపోయింది. నెక్స్ట్ టర్మ్లో అంటే మార్చిలో చేస్తామని చెప్పేసి గ్రామ పెద్దలు కూడా మరి పుల్లారావు కానీ, దామలూరు మధుసూదన్ రావు వీళ్ళంతా కూడా హామీ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా అది కూడా నెరవేరుతుందని అనుకుంటున్నాం. అట్లనే పాఠశాలని మేము
విలీనం చేసేటప్పుడు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మా గ్రామంలో హై స్కూల్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలని యాజమాన్యం వారు పూర్తి ఆస్తులతో సహా ప్రభుత్వానికి స్వాధీనపరచడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వారు స్పందించి వెంటనే ఈ పాఠశాలని అప్గ్రేడ్ చేస్తూ హై స్కూల్గా మార్చవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ గ్రామం నుంచి పక్కన ఉన్నటువంటి గ్రామాలకి సుమారు 200 మంది విద్యార్థులు 9-10 తరగతుల్లో వెళ్తున్నారు. అందున ముఖ్యంగా అందుట్లో దాదాపు 80% ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కొంచెం ఇబ్బందులు పాలవుతున్నారు. సో ఈ దృష్టిలో పెట్టుకొని మరి మన ప్రజాప్రతినిధులను కూడా కోరేది తప్పనిసరిగా ఈ పాఠశాల హై స్కూల్ కావాలన్నది మా చిరకాల వాంఛ. అది నెరవేరుతుందని అనుకుంటున్నాం. ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సంక్రాంతి సంప్రదాయాలను కనువిందుగా చూడాలంటే కోనసీమకు రావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి పార్కులో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే సిఆర్సి సంక్రాంతి వేమన జయంతి ఉత్సవాల ప్రోమోను బ్రోచర్లను స్థానిక అక్షర థియేటర్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు ఆధునిక యుగంలో కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలు కాపాడటంతో పాటు వివిధ కళారంగాల్లోని సెలబ్రిటీల రావులపాలెం తీసుకువచ్చి సిఆర్సి సంక్రాంతి ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సిఆర్సి కార్యవర్గ సభ్యులు అభినందించారు. అలాగే ఆత్రేయపురంలోని లొల్లలాకులు సమీపంలో ఈ నెల 11వ తేదీ నుంచి ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవల పోటీలు రాష్ట్ర స్థాయిలో జరగనున్నాయని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ ఉత్సవాలను తిలకించాలని కోరారు. సిఆర్సి ఆధ్వర్యంలో రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి గారి పార్కు వద్ద సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు, వేమన జయంతి సంబరాలు 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకం అంతా కూడా గర్వపడే విధంగా గొప్ప స్థాయిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం గర్వించదగిన విషయంగా తెలియజేస్తూ సిఆర్సి కమిటీ సభ్యులను, సిఆర్సి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. సంక్రాంతి సంబరాలు జరగడం ఒక ఎత్తు, దానిని ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో జరిగే స్థాయిలో చాలా గొప్ప గొప్ప ప్రదర్శనలు, సెలబ్రిటీలు, మనం చూడలేనటువంటి కార్యక్రమాలు రావులపాలెం ఈ సంక్రాంతి సంబరాలకు రప్పించి ప్రజలందరూ కూడా ప్రదర్శనలు తిలకించి సంతోషపడే విధంగా చాలా గొప్పగా ఈ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా గర్వించదగ్గ విషయం. ఇప్పుడే ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాకు తెలుసుండి మరి ఈ జిల్లాలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు మనం చూడలేదు. ఇది మనకు, మన ప్రాంతానికి, మన ప్రజలకి కూడా సంక్రాంతి సందర్భంగా పిల్లలు, మహిళలు, పెద్దలు అలా ప్రతి ఒక్కరూ వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, వారి యొక్క గేమ్స్, అనేక కార్యక్రమాలు మేళవించి అన్ని వర్గాలు, అన్ని స్థాయిలో, వయసుల వారికి ఉపయోగపడే విధంగా చాలా బాగా వేలాది మంది, ఇంచుమించుగా ఒక 50-60 వేల మంది ఇప్పుడు 13వ తేదీ 18వ తేదీ 6 రోజుల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సంతోషంగా గడిపే విధంగా ఈ సంబరాలు ఏర్పాటు చేశారు. వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని, ప్రజలందరూ కూడా వీటిని వారి సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, అదేవిధంగా ఆత్రేయపురం వద్ద
జగంపేట మండల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నట్టు జగంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని పూర్ణిమ జగంపేట ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాజెక్టు అధికారిని పూర్ణిమ అధ్యక్షతన సంక్రాంతి సంబరాలు జరిపారు. సిడిపిఓ సంక్రాంతి సంబరాలు తీపి గుర్తులను గుర్తు చేశారు. ఏడాది కాలంలో హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని ఆమె అన్నారు. ప్రతి సంక్రాంతికి చిన్నతనంలో ఎంతో ఆనందదాయకమైన పలు క్రీడలు, ముగ్గుల పోటీలు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, ఎడ్ల పోటీలు, చలిమంటలు, పలు రకాల పిండి వంటలు వంటివి వాటితో ప్రతి కుటుంబం నిమగ్నమై ఉండేవారన్నారు. ప్రస్తుత తరం వారికి సంక్రాంతి తీపి గుర్తులు మనం స్పష్టంగా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దాంట్లో భాగంగానే పిల్లల తల్లులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి జగంపేటలో ఉన్న 5 అంగన్వాడీ కేంద్రాల్లో జరిపిన పోటీలలో గెలిచిన పలువురికి మణికర్ణిక యువజన సంఘం ఏర్పాటు చేసిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు స్థానిక మండల రెవెన్యూ అధికారి జేవీఆర్ రమేష్, మండల అభివృద్ధి అధికారి అడప చంద్రశేఖర్, ఏపీఎంబీ ప్రశాంతిల చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు. ఈ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆమె నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ట్రైనింగ్ చేయలేదు మనం ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ కొలువైన తీరు కోరి కొలిచే వారి కొంగు బంగారు గోమాలక్ష్మికి కోటి దండాలు గోమాలక్ష్మికి కోటి దండాలు కోరి ఐదు కుంకుమ బతుకంత ఛాయ అలాగే వేస్తా పళ్ళు తీసుకోండి పళ్ళు రేకులు తీసుకోండి సరే పెద్దాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సంక్రాంతి సంబరాలు సందర్భంగా యువతి యువకులు కోడి పందాలు, జూదాల జోలికి వెళ్లకుండా సంప్రదాయ క్రీడల పట్ల ఆసక్తి పెంచేలాగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 2 రోజుల పాటు పెద్దాపురం మహారాణి కళాశాల గ్రౌండ్ లో పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఎస్ఐవి మౌనిక పర్యవేక్షణలో పోటీలను డీఎస్పీ శ్రీహరిరాజు ప్రారంభించారు. వాలీబాల్ కోర్టును పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు లాంఛనంగా ప్రారంభించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, తూతికరాజు, యాళ్ల వీరబాబుతో పాటు మహిళా పోలీసులు, వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే వాటర్ కుంగిపోకుండా మళ్ళా నెట్టించిన ఉత్సవంలో మళ్ళా క్రీడలు సిద్ధం కాబట్టి ఇవన్నీ కూడా మాకు క్రీడలు ఉన్న క్రీడాకారులు ఏ రంగంలో స్థిరపడినా కూడా ఆ రంగంలో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. అలాగే మానసికంగా చాలా బలవంతంగా తయారవుతారు. మన సూపర్ కూడా టెన్నిస్ లో ఈ రోజు కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో గేమ్స్ ఆడుతున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారంటే
చాలా గొప్ప విషయం. అలాంటి మహానుభావుల నుంచి మనం స్ఫూర్తి తీసుకుని ఏదో గ్రేడ్ మీకు ఏమైనా ఏ గ్రేడ్ ఉంటే ఆ గ్రేడ్ అందులో మీరు రాణించాలని చెప్పేసి కోరుకుంటూ దీన్ని సహకరించినటువంటి విద్యాశాఖ వారి గారు, లేకపోతే మా మహిళా పంతులు గారు, లేకపోతే టీఈటీస్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. గ్రామీణ క్రీడోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేదికపై చీఫ్ గెస్ట్ మన డిఎస్పీ గారు శ్రీహరి గారు, అదేవిధంగా ఎస్ఐ గారికి, వేదికపై పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టిసిపేట్స్ అందరికీ కూడా తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా మరి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ సాంప్రదాయ గ్రామీణ క్రీడల్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతని చెడు మార్గాల్లో వెళ్ళకుండా మరి స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేసినట్లయితే అందరూ కూడా హెల్దీగా ఉంటారు. వారి అలవాట్లు కూడా మంచి అలవాట్లతోటి వారి అందరూ కూడా మంచి పౌరులుగా తయారవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ వారి ఈ సాంప్రదాయ క్రీడోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యువతందరూ కూడా చెడు మార్గాలు వెళ్లకుండా మరి స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారిద్ర్యం కూడా ఏర్పడినట్లయితే మీ ఎడ్యుకేషన్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా మరి డిఎస్పీ గారు ఈ క్రీడాకారులను ఉద్దేశించి చాలా చక్కటి విషయాలు మనందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు అందరూ కూడా అంటే ప్రజెంట్ సొసైటీలో పిల్లలందరూ కూడా చాలా చెడు మార్గాల్లోకి వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. అవి లేకుండా మీరు స్పోర్ట్స్ ఇన్వాల్వ్ అయినట్లయితే మా చెడు మార్గాలకి వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరితో తెలియజేస్తున్నా. మరి ఇటువంటి సాంప్రదాయ క్రీడలు అంటే మరి మీకు తెలుసు, అంటే పండుగ వస్తుంది కదా, అంటే కోడి పందాలు వాటికి వెళ్ళకుండా మీరు సాంప్రదాయ క్రీడల్ని, మన గ్రామీణ సాంప్రదాయ క్రీడల్ని అనుసరించి మన అందరం కూడా మెలిగినట్లయితే సమాజం ఒక మంచి సమాజంగా తయారవడానికి అవకాశం చెప్పేసి మీ అందరూ కూడా మనం దేని గురించి ఏంటో కూడా నాకు తెలియదు. సాంప్రదాయ క్రీడ ఈవేళ సంక్రాంతి వచ్చిందంటేనే యూత్కి సంక్రాంతి, దాంట్లో భాగంగా ఈవేళ సంక్రాంతి సంబరాలు మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈవేళ కాలేజీలో స్పోర్ట్స్ పెడతాం కూడా చాలా ఆనందదాయకం. అందరూ కూడా స్పోర్ట్స్తో పాటు విద్యని కూడా ఆహ్లాదిస్తూ కష్టపడి యువత ఈరోజు దేశానికి ఎన్నుముకని చెప్పేసి మన దేశ ప్రధాని గారు ఎప్పుడు మోడీ గారు చెప్తూనే ఉంటారు. యువత ఎప్పుడు కూడా బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని మోడీ గారు చెప్తూ ఉంటారు. అది భవిష్యత్తు రాబోయే తరాలంతా కూడా యువతదే పరిగణలో తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఒక మోడీ గారి మాటకైతేనే ఇప్పుడు స్పోర్ట్స్ లో చెప్పాలంటే సూర్యబాబు రాజుగారి నాకు తెలిసి ఈ పెద్దాపురంలో ఎవరు లేరు. ఆయన ఎక్కువగా స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు కాబట్టి నేను అంతగా స్పోర్ట్స్ గురించి మాట్లాడలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పంచమాధవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో కుంతి మాధవ స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనంగా పిలువబడే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు ఎక్కువ మంది వచ్చే నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి స్వామివారికి అభిషేకాలు, రాజ్యలక్ష్మి, గోదా అమ్మవార్లకు ధనుర్మాస పూజలు, అర్చనలు విశేషంగా నిర్వహించబడతాయని భక్తులు పాల్గొని స్వామివారిని, అమ్మవార్లను దర్శించి తరించాలని ఆలయ అర్చకులు చక్రవర్తుల మాధవాచార్యులు ఈవో నున్న శ్రీరాములు కోరారు.
పీఠికాపురం మండలంలో నుంచి పంచమాల దివ్యక్షేత్రంలో క్షేత్రమైన కుంతి మహోత్సవాల ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఇక్కడ వైభవపేతంగా డిసెంబర్ 16 నుండి ప్రారంభమై ప్రతిరోజు కూడా తెల్లవారుజామున స్వామివారికి విశేషమైన అర్చనలు అభిషేకాలు జరుగుతున్నాయి. రేపు ముక్కోడి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు రాత్రి అంటే తెల్లవారితే 10వ తారీఖు అనగా రాత్రి 1 గంటకి స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదామవారి శ్రీచూర్ణమార్చన, ద్రవిడ ప్రబంధ పారాయణ, తీర్థ ప్రసాద వినియోగం గోష్ఠి జరుగుతుంది. అక్కడ నుండి స్వామివారు ఆళ్లవార్లు గోదాదేవి ప్రదక్షిణపూర్వకంగా వాయు దిశలో మండపం దగ్గరికి వెళ్లి అక్కడ స్వామివారికి అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసి ఉత్తర ద్వార ప్రవేశం చేసి స్వామివారు అమ్మవారిని కూడా గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శించి అష్టైశ్వర్య భోగభాగ్యం పొందుతరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు భక్త బృందం కుంతి మహోత్సవారి యొక్క భక్త బృందం వారు సంయుక్తంగా ఏర్పాటు చేసి ఉన్నారు. అంచేత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలను తిలకించి స్వామి అమ్మవారికి అనుగ్రహం పొంది తరించవలసిందిగా కోరుతున్నారు. కొత్తూరు మండలం కురిగాం గ్రామంలో సామూహిక సీమంతాలు PMSMA కార్యక్రమం సందర్భంగా కురిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పి ప్రసన్న కుమార్ అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసల్లి రామరాజు ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం సందర్భంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు రామరాజుని వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ICDS సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు. అభివృద్ధి పేరిట మత్స్యకారులు జీవనోపాధిని కొల్లగొట్టేందుకు రసాయన కర్మాగారాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేసా అప్పలరాజు ఆరోపించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పైకారావుపేట మండల కొర్లయ్యపేట గ్రామంలో రసాయన కర్మాగారాలను వ్యతిరేకిస్తూ మత్స్యకార నాయకులు మేసా అప్పలరాజు ఆధ్వర్యంలో మత్స్యకారులు సమావేశమయ్యారు. మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చేస్తామని ఆశ చూపించి రసాయన కర్మాగారాలతో మత్స్యకారుల బ్రతుకులకు అన్యాయం చూపిస్తున్నారు మేసా అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా శైలజ, తొండంగి మండలం అధ్యక్షులుగా కూడా బంగారు బాబు, రాష్ట్ర కమిటీ మెంబర్గా చొక్కా వరహాలు, జిల్లా కమిటీ సభ్యులుగా గరికిన రాజులను నియమిస్తున్నట్లు జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేసా అప్పలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిరాది చక్రవర్తి, మేసా శ్రీను, సింగిరి గోవిందు, చొక్కా చందు, శివాజీ, వి ధనరాజు, మేసా ఆనందరావు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు మేసా అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల ఐక్యత, బల్క్ డ్రగ్ ప్రభుత్వం, మత్స్యకారులకు ప్రభుత్వం, అక్రమ పైప్ లైన్లు, అక్రమంగా చేసిన పైప్ లైన్లు, కంపెనీ వారు అక్రమంగా చేసిన పైప్ లైన్లు, కంపెనీ వారు అక్రమంగా చేసిన పైప్ లైన్లు నా పేరు మోసా అప్పలరాజు, జాతీయ మత్స్యకార సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. అయితే ముఖ్యంగా ఈరోజు పెట్టే మీటింగ్కి కారణం ఏంటంటే రౌండ్ టేబుల్ మీటింగ్కి హాజరైన వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మేమందరం కూడా నిన్న రాజీపేటలో జరిగినటువంటి మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని కోసం మేమందరం మా జాతీయ మత్స్యకార సంఘం తరపున నిరసన తెలియపరుస్తున్నాము. ఎందుకంటే అక్కడ బల్క్ డ్రగ్ వద్దు అంటున్నామే తప్ప వేరే కంపెనీలు వద్దని మాత్రం మేము అంటలేదు. ప్రభుత్వాలకి మేము వ్యతిరేకం కాదు, కంపెనీలకు వ్యతిరేకం కాదు. ఈరోజు ఎట్రో కానీ డెక్కన్ కానీ అలాగే వాళ్ళు వదిలినటువంటి వ్యర్థాల వల్ల మత్స్యకారులు ఎంత నష్టపోతున్నారో మేము బరాయిస్తున్నాము. ఎంతోమంది మత్స్యకారులు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాగే
టీబీ, కిడ్నీ, ఇలా రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మేము డ్రగ్స్ కంపెనీకి వ్యతిరేకమైన మత్స్యకార మహిళలు ముందుకు వస్తే వాళ్ళని చాలా అసభ్యకరంగా పోలీసులు ప్రవర్తించారు. కాబట్టి దాన్ని మేము నిరసనిస్తూ, అలాగే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా కడుతున్నటువంటి దివీస్ కానీ అరవింద్ కంపెనీలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు కూడా తప్పుడుగా మీ అన్ని కంపెనీల మీద మేము ఆర్టీఐలు వేసాము, తప్పుడుగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా మీరు కంపెనీలు కడుతున్నారు, ఎలాంటి పర్మిషన్ లేకుండా పైప్ లైన్ సముద్రంలోకి వేస్తున్నారు, ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు ఎన్నో కార్యకలాపాలు చేస్తున్నారు. అంతేకాకుండా మీ గవర్నమెంట్ జీవో ప్రకారంగా మత్స్యకారులకి ఎంతోమందికి ఉపాధి కల్పించాలి, మీరు కల్పించట్లేదు. లోకల్ పీపుల్స్కి 170 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పిన ఈ బూటక మాటలో ఈ రోజుకి 100కి ఒక్కరికైనా మీరు న్యాయం చేస్తున్నారా అని మీ కంపెనీ వారిని మేము అడుగుతున్నాము. అయితే నిమ్మక నీరెత్తినట్టు ఈ ప్రభుత్వాలు కూడా మత్స్యకారులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మత్స్యకారులకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అనేసి మేము ఈ జాతీయ మత్స్యకార సంఘం తరపుని ఖండిస్తున్నాం. అంతేకాదు మత్స్యకారులకు చదువుకున్న అరాకొర ఉన్న వాళ్ళకు కూడా తక్కువ చదువులు ఉన్నాయనో లేకపోతే ఇంకో రకంగానో ఈరోజు కూడా ఎవరికైనా మీరు ఎలాంటి జాబులైనా ఇచ్చారా, ఎలాంటి జాబు మేళాలో అయినా మమ్మల్ని ప్రకటించారా మత్స్యకారులు అనేసి మేము ఖండిస్తున్నాం. ఏమీ లేదు, మీరు ఒకటే విధానం, పెద్దలకి పెత్తందారులకి రాజకీయంగా మీరు ముందుకెళ్తున్నారు. ఇదే రూపంలో వెళ్తే మేము లీగల్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, లీగల్గా వెళ్తాము. మా నాయకులు దృష్టికి కూడా ఈ మీరు చేసినటువంటి కార్యకలాపాలని మేము ముందుకు తీసుకెళ్తాం. అలా కూడా మీరు న్యాయం చేయకపోతే మాత్రం మేము జాతీయ మత్స్యకార సంఘం తరపుని మేము వ్యతిరేకించక తప్పదు అనేసి మీ కంపెనీ వాళ్ళకి, దివీస్ వారికి, వీళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాం. ఇది కూడా మీరు ఎప్పుడో చేస్తారంటే కాదు, ఫిబ్రవరి 1వ తారీఖు కల్లా మీరు మా సమాచారాన్ని మా మత్స్యకారులందరికీ ఏమిస్తున్నారు, ఎలాంటి స్కీమ్స్ ప్రకటిస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఈ గ్రామ అభివృద్ధిని ఎలా చేస్తున్నారు అని మీరు ప్రకటించకపోతే 1వ తారీఖు కల్లా మీ కంపెనీల మీద మా జాతీయ మత్స్యకార సంఘం తరపుని ఒక నిర్ణయానికి వస్తామనేసి తెలియపరుస్తున్నాం. ఈరోజు మేము జాతీయ మత్స్యకార సంఘం తరపుని కాకినాడ జిల్లా నుంచి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మా శైలజ పార్వతి గారిని మేము ప్రకటించడం జరుగుతుంది. అలాగే మండల అధ్యక్షులుగా మా కోడ బంగారాజు గారిని ప్రకటించడం జరుగుతుంది. అలాగే జిల్లా కమిటీ మెంబర్గా గరికిన రాజుని ప్రకటిస్తున్నాము. అలాగే స్టేట్ కమిటీ మెంబర్గా చొక్కా వరహాలరావు గారిని కూడా మేము జిల్లా తరఫున మేము ప్రకటిస్తున్నాము. కాబట్టి వీళ్ళు మత్స్యకారులకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేయాలి, ప్రజలకి మత్స్యకారులకి న్యాయం చేసేటట్టు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా సహకరిస్తామని విశాఖ వేదికగా స్పష్టం చేసిన భారత ప్రధాని మోడీ మడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు పలు విభాగాలను ప్రారంభించిన మోదీ. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా కల్పించిన మాజీ ముఖ్యమంత్రి. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు తోడుగా నిలుస్తాం, పై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తు పెట్టుకుంటున్న జగన్. సంవత్సరంకు సంబంధించిన జిల్లావాణి క్యాలెండర్ ను అభిమానుల సమక్షంలో ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. జిల్లావాణి ఛానల్ మరియు పేపర్ మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించిన సత్యనందరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖాస్త్రం సంధించిన ఉద్యమ నేత ముద్రగడ. మీ తనయుడు అంటూ రెడ్ బుక్ పేరుతో కేసులు పెడుతుంటే రేపటి రోజున జగన్ అధికారం వస్తే ఏమిటని ప్రశ్నించిన పద్మనాభం. అంతవరకు సెలవు, నమస్కారం.